ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అప్పులు తేవడం, అమరావతిలో పెడుతున్నానని చెప్పటం, ఇటు అమరావతిలో జరిగే అద్భుతం అంటూ ఏమీ ఉండదు. కానీ అప్పులుగా తెచ్చిన వేల కోట్ల రూపాయలు మాత్రం ఎప్పటికప్పుడు హాంఫట్ అయిపోతాయి. వచ్చే 4 ఏళ్లలో ఒక్క అమరావతిలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఆ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్మంతా స్కాముల పాలైపోతుందని, ఆ అప్పు ప్రజల నెత్తిన పడుతుందని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. అమరావతి కేంద్రంగా స్కాముల మీద స్కాములు చేస్తారు. తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారని నిలదీస్తే అమరావతి వైపుకు చూపిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే అమరావతి నిర్మాణం పేరుతో వేలాది కోట్లు అప్పులు తెస్తూనే ఉంటారు. అమరావతి నిర్మాణం కొనసాగుతుందని చెబుతూ ఉంటుంది. ఆ 1000 కోట్లు పచ్చమూక దిగమింగేస్తూ ఉంటుంది. ఇటు 1000 కోట్ల రూపాయల అప్పులు తేవటం ఆగదు, అటు అమరావతి నిర్మాణం పూర్తి కాదు. మరోవైపు అమరావతి నిర్మాణ ముసుగులో సాగే స్కాములు ఆగవు. అమరావతి పేరు చెప్పి ఎన్నికల హామీలను ఎగ్గొట్టేశారు చంద్రబాబు. అలవి మారిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత 5 ఏళ్లు అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహాన్ని తలబెట్టారు. ఒకింట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినా తల్లికి వందనం ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం ఎటుపోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉస్సూరుమంటున్నారు. 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1,80,00,000 మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి 3,000 చొప్పున నెలకు 4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్క పైసా విదల్చకపోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెగ ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఈరోజు ఆ ప్రస్తావనే తేవటం లేదు. కమిటీలు, పరిశీలన అంటూ దిక్కుమాలిన సాకులు చెబుతూ కాలం వెళ్లబోస్తున్నారు. ప్రజలను నమ్మించి నిలువునా ముంచి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ ప్రజలంతా కూటమి ప్రభుత్వ కర్కసత్వంపై నిరసన తెలపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ, వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే. జగన్ అధికారంలో ఉండుంటే ఈ సమయానికి ఏ పథకాల కింద ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరవేశారు. ఇప్పుడు ఆ పథకాల అమలు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. ఉన్నదల్లా ఒక్కటే, 1000 కోట్లు అప్పులు తేవటం, అమరావతిలో కుమ్మరించటం, అందులో మళ్లీ దోపిడీకి తెగబడటం, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయటం కోసం విఫల కుట్రలు పన్నటం అంతే.